జయమని చెప్పేసి పలికిన నాయకులు ఈనాడు ఎవరైతే కష్టపడి అన్నిటికీ చెమట వచ్చి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన మైనార్టీ నాయకులను ఈరోజు ఎక్కడ కూడా దగ్గరికి రానివ్వడం లేదు. ఇప్పుడు ఒక కమిటీ ప్రకటించారు, కడప నగర కమిటీ అనేసి. అందులో ఏ ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ జెండా మోసిన వాళ్ళు కానీ జెండా కట్టిన వాళ్ళు కానీ ఎవరూ లేరు. దాన్ని ఏమంటారంటే నా భాషలో అయితే వైఎస్ఆర్ టీడీపీ నగర కమిటీ అనేసి నేను అంటాను. ఎందుకంటే అక్కడ అధ్యక్షులు నగర అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ మన్సూర్ అలీ ఖాన్, అలాగే ప్రధాన కార్యదర్శి ముక్కా సుబ్బారెడ్డి గారు, ఆయన కూడా వైసీపీ కార్పొరేటర్గా ఉండి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్గా వచ్చారు. ఈరోజు 8 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలోకి వచ్చినారు, వైఎస్ఆర్ పార్టీలో గెలిచి. వాళ్ళు ఎందుకు వచ్చినారు అనేది ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయడానికి, వాళ్ళు చేసిన కబ్జాలను కాపాడుకునేదానికి, వాళ్ళు చేసిన అక్రమాల్లోంచి గడ్డను పడడానికి ఈ రోజు ఏ పార్టీ అధికారంలో ఉండదో ఆ పార్టీ పంచన చేరి అక్కడ వాళ్ళకు వ్యతిరేకంగా ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను దెబ్బ చేస్తూ ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులతో వాళ్ళ మీద వేధింపులు గురి చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అలాగే ఈ మధ్య కాలంలో ఈ కడప జిల్లా అధ్యక్షులు వారు ఒక మాట మాట్లాడారు, అయ్యా తెలుగుదేశం పార్టీ అక్కడ ఉన్నోళ్ళు ఎవరో సీనియర్లు అంటే సీనియర్ లేదు, తొక్క లేదు, బోధకసు లేదు, ఇంకా ఒక మాట కూడా అన్నారు. ఇవన్నీ చెప్పుకోవడానికి మనకు కూడా సిగ్గుగా ఉంది. ఎందుకంటే మనము ఈ పార్టీలో ఉండి, ఈ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉండి, ఈ పార్టీలో పనిచేసిన సీనియర్ నాయకులను తొక్క ఇంకొక దాంతో పోల్చడం మనం చాలా తలదించుకోవాల్సిన విషయం. ఇలాంటి జిల్లా అధ్యక్షుడికి మనము ఎలా సమాధానం చెప్పాలంటే శ్రీ పుత్తా నరసింహారెడ్డి గారి కాళ్ళు పట్టుకొని ఆయన ప్రాధేయపడిన మన బాధలు చెప్పుకునేదానికి మన జాతీయ అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తీసుకుపోయేదానికి మనము ఆయన కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడి మనం ఆ పర్మిషన్ ఇప్పించాలనేసి కోరుతున్నాం. ఎందుకంటే మనం తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసినాం, మనం ఎమ్మెల్యేగా గెలిపించినాం. మనం గెలిపించినప్పుడు మనకు సహాయం చేయకుండా ఎదుటి వారికి మన మీద దాడులు చేయిస్తూ, మన మీద వాళ్ళు అక్రమ కేసులు పెడుతూ మనల్ని బెదిరిస్తామంటే ఇక సహించే ప్రసక్తే లేదు. మనకు అండగా ఉంటాననేసి ఒక నాయకుడి దగ్గరికి మనం వచ్చాము. ఆ నాయకుడు మనకు అండగా నిలబడి ఆ నాయకుడు మన అధినాయకుడి దగ్గరికి తీసుకుపోయేట్టుగా ఏర్పాటు చేయాలి. వీలైనంత వరకు అన్ని సామాజిక వర్గాలకు అన్యాయం జరుగుతుంది. ఒక ముస్లిం మైనార్టీ కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ అన్యాయం జరుగుతుంది. ఏ ఒక్కరిని కూడా ఓట్లేసి గెలిపించిన వాళ్ళను దగ్గరికి రానియడం లేదు. వాళ్ళ గేట్ దగ్గరికి కూడా ఈవెన్ కుక్కల మాదిరి కూడా గేట్ దగ్గరికి మనం రానియడం లేదు. ఎవరెవరో ఏయో పార్టీకో ఎక్కడెక్కడో జెండాలు మోసి మనకు ఓట్లకు రానియకుండా మన ఓటర్లను ప్రలోభాలు దాచిపెట్టి భయపెట్టిన వాళ్ళను ఈ రోజు ముందు పక్క పెట్టుకున్నారు. కాబట్టి